ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, హేతువాదాన్ని బట్టి దేవుడు ఉన్నాడని విశ్వసించువారు అనేకులు. వారిలో ఇటాలియన్ డొమినిషియన్ థియాలజియన్, అత్యంత ప్రభావవంతమైన తత్వవేత్త అయిన సెయింట్ థామస్ అక్వినస్ దేవుడు ఉన్నాడని రుజువు చేయుటకు ప్రయత్నించి సమ్మా థియాలజికా అను గ్రంథంలో 5 రుజువులను గురించి ప్రస్తావించాడు. అవేమిటంటే, మొట్టమొదటిగా ప్రూఫ్ ఆఫ్ మోషన్, చలనము, మోషన్, కదిలించినది, మూవర్ లేని ఎడల కదలిక లేదు. ఆయా వస్తువులలో కదలికకు వాస్తవికతను కలిగించే వస్తువేదియో ఉన్నది గనుక అదే రీతిగా విశ్వాన్ని కదిలించున్న దేవుడు కూడా ఉన్నాడని ఆయన తెలియపరిచాడు. రెండవదిగా ప్రూఫ్ ఆఫ్ కాషేషన్. ఈ ప్రపంచంలో ప్రతి దానికి కారణములు ఉన్నాయి. ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ వ్యక్తి పుట్టుకకు కారణమైన తల్లిదండ్రులు ఉన్నారు. అదే రీతిగా ఆది మానవులను కలుగు చేస్తున్న మూలకారకుడైన సృష్టికర్త అయిన దేవుడు కూడా ఉన్నాడని ఆయన తెలియపరిచాడు. మూడవదిగా ప్రూఫ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఏమీ లేదు అన్న దగ్గర నుండి ఏమీ రాదు. ఏమీ లేదు అనేది నిజమైతే ఇప్పుడు కూడా ఏమీ ఉండదు గనుక ఆదిలో తనకు తానుగా ఉన్నది దేవుడే. దేవుని నుండే సమస్తము కలిగాయని ఆయన తెలియపరిచాడు. నాలుగవదిగా ప్రూఫ్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ పర్ఫెక్షన్. మనుషులలో గుణములు ఉన్నాయి. ప్రేమ, దయ, నీతి, సత్యము, కరుణ, జాలి మొదలగు గుణాలు మనకు కనబడుతూ ఉంటాయి గనుక అందరిలో ఉన్న సద్గుణములకు ఆధారభూతుడైన దేవుడు కూడా ఉన్నాడని ఆయన తెలియపరిచాడు. ఐదవదిగా ప్రూఫ్ ఆఫ్ డిటర్మినిజం. ప్రపంచ వ్యవహారమంతయు ఒక పద్ధతి ప్రకారంగా జరుగుతున్నది. ప్రకృతిలోని సమస్తము ఒక లక్ష్యాన్ని బట్టి నడుస్తూ ఉన్నాయి గనుక అన్నిటినీ ప్రణాళికబద్ధంగా నడిపించుచున్న మేధావి అయిన దేవుడు ఉన్నాడని ఆయన తెలియపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుడే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తను తాను ప్రత్యక్షపరుచుకున్న యెహోవా యేసుక్రీస్తు. ఎందుకంటే సృష్టిని నడిపిస్తున్న వాడు ఆయనే అని, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదని, సమస్తము ఆయన మూలంగా ఆయన ద్వారా నిర్మాణమైనవని, సమస్త మంచికి మూలము ఆయనే అని, అనంత జ్ఞాని అయిన దేవుడు ఆయనే అని సత్య గ్రంథము, దైవ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ మనకు తెలియజేస్తూ ఉంది. గనుక పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో తను తాను ప్రత్యక్షపరుచుకున్న దేవుణ్ణి కలిగి ఉన్న ప్రజలు ధన్యులు. ఆమేన్.